14వ తేదీన పిఠాపురం రూరల్ చిత్రాడ గ్రామానికి జనసేన ఆవిర్భావ దినోత్సవానికి విచ్చేసిన పవన్ కళ్యాణ్ ప్రసంగంలో అంబేద్కర్ ఆలోచన విధానం మీద నడుస్తున్నారని చేసిన వ్యాఖ్యలకు దళిత నాయకులు మండిపడ్డారు. దళితుల సంక్షేమం గురించి, దళితుల అభివృద్ధికి ఆలోచించని పవన్, దళితులను గంజాయి స్మగ్లర్లుగా మాట్లాడిన పవన్ కళ్యాణ్ అంబేద్కర్ గురించి మాట్లాడే అర్హత లేదు అని శనివారం దళిత నాయకులు ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో ప్రస్తావించారు. పవన్ కళ్యాణ్ రాకకు అడ్డుకుందామని నిర్ణయించిన జేఏసీ కమిటీ పార్టీ ఆవిర్భావ దినోత్సవం కనుక గౌరవించాల్సిన అవసరం ఉందని ఏకపక్ష నిర్ణయంతో అడ్డుపడే ఆలోచన విరమించినట్లుగా వివరించారు. అయితే భవిష్యత్తులో ఈ పోరాటం దీక్షలతో ముందుకు తీసుకువెళ్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మోర్తా నాగేశ్వరరావు, బుల్లిపాటి శ్రీను, సురేష్ పాల్గొన్నారు. 2 నెలలు కావస్తున్నా కూడా దీని మీద పోరుబాట పడుతున్న అనేక సందర్భాల్లో మీడియా ద్వారా, పేపర్ ద్వారా వచ్చింది. మీరు కూడా వీటి మీద స్పందించి కనీసం నేను ఎలా పొరపాటున ఇలాగన్నానన్న సందర్భం రాలేదు. మీరు అంబేద్కర్ ఆలోచన విధానంలో నడుస్తున్నారా? మీరు ప్రజల మొప్పు, దళితులు యొక్క మెప్పులు పొందడానికి ఇలా స్పీచ్లు ఇచ్చడం అనేది పద్ధతి కాదు. ఏదైనా నోరు అదుపులో పెట్టుకోవడం, మాట్లాడడం నేర్చుకోండి. ఇది మీరు దళితులేమో దళిత సంఘాలుగా వాటిని ఖండిస్తారు.